హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులు అవుతుంది నేను వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే నాకు కొంచెం ఇంట్లో పాపతోని టైం కుదరట్లేదు. వాళ్ళు పెద్దగా ఎదిగే కొద్దీ పని ఎక్కువైపోతుంటుంది. వాళ్ళతోని పని అస్సలు కుదరదు. సో అందుకనే నేను వీడియోలు కొంచెం పెట్టట్లేదు ఈ మధ్యలో. సో ఈరోజైతే నాకు రాగి పిండి రొట్టె చేద్దామని అనుకున్నాను. పిండి చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి, చాలా రోజులు అంటే 10 days అవుతుంది. అంబలి చేసుకుందామని తీసుకొచ్చాను అనమాట. సో అది అలా ఉండిపోయింది. రొట్టె చేద్దామని చెప్పి ఇలాగైతే కలుపుకున్నాను. దీంట్లో ఏమేమి వేసానంటే అల్లం పేస్టు, ఉల్లిపాయ, కొంచెం కారము, ఉప్పు. మీకు పప్పులు కావాలంటే శనగపప్పు కానీ ఏదైనా నానబెట్టుకొని కూడా దీంట్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఉల్లిపాయ, అల్లం పేస్టు, కొంచెం కొత్తిమీర వేసాను, కరివేపాకు వేసాను అనమాట. సో ఇలా చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకొని కొంచెం పొలిథిన్ కవర్ మీద కొంచెం ఒక చుక్క నూనె వేసి ఇట్లా అద్దుకోవాలన్నమాట. ఈ రోజుల్లో పెద్ద మనుషులు జొన్న రొట్టెలు చేస్తున్నారు కదా, వాళ్ళకైతే చేతుల మీద చేసేస్తారు. సో ఇది తీసుకెళ్ళి మనము పెనం మీద వేసుకోవాలి. సో మీకు చూపిస్తాను, ఇప్పుడు వేసి చూపిస్తాను. ఒక్క చేత వీడియో తీస్తున్నాను కాబట్టి నేను వేసి చూపిస్తాను. సో ఇది చూడండి, కవర్ మీద నూనె వేసాను కాబట్టి సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసి కొంచెం సేపు ఇట్లా ఆవిరికి మూత పెట్టాలన్నమాట. కొంచెం ఆవిరికి పెట్టినాక ఒక 2 నిమిషాలు ఆవిరికి పెట్టినాక మూత తీసి దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి. చేసుకొని కూడా మంచిగా కాల్చుకోవాలన్నమాట. సో నేను చూడండి ఆల్రెడీ ఒకటి కాల్చాను, ఎంత బాగుందో. ఇలా కాల్చుకున్నాను అనమాట. ఇది టమాటా చట్నీ కానీ పప్పులోకి కానీ చాలా బాగుంటుంది. సో చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోయాను. దీనికి టైం ఎక్కువ కావాలన్నమాట. అంటే పిల్లలు ఎవరు లేని వాళ్ళకి తక్కువ టైం పడుతుంది. పిల్లలతో ఉన్న వాళ్ళకైతే కొంచెం టైం తీసుకొని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఇట్లా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. జొన్న రొట్టెలు ఎట్లానో ఇవి కూడా అలానే, కాకపోతే దీంట్లో అల్లం పేస్ట్, ఉల్లిపాయ మంచిగా అన్నీ వేసుకోండి. కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా రొట్టె చేసుకోండి. చాలా మంచిది హెల్త్కి. అంబలి కంటే రొట్టె కూడా చాలా మంచిది. సో నైట్ డిన్నర్లోకి ఇలా చేసుకొని తినండి, రైస్ కాకుండా. చాలా మంచిదన్నమాట. సో జొన్న రొట్టెతో పాటు జొన్న రొట్టె ఎప్పుడో ఒకసారి తిన్నా పర్వాలేదు, రాగి రొట్టె కూడా చాలా మంచిది. తినండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.